నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమిలీ ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకం స్పష్టం చేసిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. జయసుధ యజమానిగా ఉన్న జేస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో కీలక పరిణామాలు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు డ్రీమ్ క్రియేషన్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం తెలిపిన ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ ధని బోస్. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరోపించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారు. మాయమైతే బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆ గోడౌన్లో 3,000 బస్తాలు కాదు 4,840 బస్తాలు మాయమయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజల అప్పగించిన బాధ్యత ఎంతో దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడతామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. అక్కడే ఉన్న రెండో గోదాము పైన అనుమానాలు ఉన్నాయని అన్నారు. మంగళవారం తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలోని 1,300 రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మారుస్తాం. ఆ బియ్యాన్ని రాష్ట్రంలోని 104 గోడౌన్లలో భద్రపరుస్తాం. ఇక్కడ నిల్వ చేసిన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తామని తెలిపారు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకురావాలని నవంబర్ 26న సివిల్ సప్లైస్ ఎండీ మనజీర్ జిలానీ ఐఏఎస్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది, ఏ గోడౌన్లో ఎంత స్టాక్ భద్రపరచాలి, వచ్చే సీజన్లో ఎంతవరకు ధాన్యం కొనుగోలు చేయాలి వంటి సమాచారం పొందుపరిచే విధంగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించారు. అదే రోజు గోడౌన్ యజమానులకు, వాళ్ళ మేనేజర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా తనిఖీలు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలో శిక్షణ ఇచ్చారు. నవంబర్ 27వ తేదీన తమ గోదాముల్లో స్టాక్స్ తగ్గిందని, 3,000 బ్యాగుల రేషన్ బియ్యం షార్టేజ్ కనబడుతోందని, వేబ్రిడ్జ్లో పొరపాటు వల్ల ఇలా జరిగిందని జేఎస్ గోడౌన్ వారు లేఖ రాశారు. గోడౌన్లో మాయమైన బియ్యానికి ఎంత విలువైతే అంత డబ్బులు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో, స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా, రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలుగా మీడియాలోనూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి, ప్రజల్లో మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు. ఒక ప్రక్షాళన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు. దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు. అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో
జరుగుతున్న అవినీతి, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్ కమర్షియల్ మేనేజర్ వి రాంబాబు ప్రతిష్టాత్మక రైల్వే బోర్డు అతి విశిష్ట రైతు సేవ అవార్డుకు ఎంపికయ్యారని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఈ నెల 21న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి చేతుల మీదుగా రాంబాబు దీన్ని అందుకోనున్నారని అన్నారు. విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వి రాంబాబు ప్రతిష్టాత్మక రైల్వే బోర్డు అతి విశిష్ట రైతు సేవ అవార్డుకు ఎంపికయ్యారని అన్నారు. ఈ నెల 21న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి చేతుల మీదుగా రాంబాబు దీన్ని అందుకోనున్నారని అన్నారు. విజయవాడ సీనియర్ డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే డివిజన్ కమర్షియల్ ఆదాయాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. డివిజన్లో తొలిసారిగా వరుసగా 2 ఏళ్లు 5,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని దాటిందన్నారు. ఆయన కృషి ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాల కంటే 50% ఎక్కువ ఆదాయాన్ని నమోదు చేసుకున్నందుకు చెప్పారు. రాంబాబు సారథ్యంలో టికెట్లు చెకింగ్ ఆదాయం ఒక నెలలో 7.96 కోట్ల రూపాయలు సమకూరాయని తెలిపారు. I am very happy that our senior divisional commercial manager Sri Rambabu has been given the most prestigious Ati Vishishta Rail Seva Puraskar 2024. This is the highest honor bestowed upon an officer by the Ministry of Railways. This function will be held on 21st December. The list was declared just on 16 December, and our Honorable Railway Minister Shri Ashwini Vaishnavji himself will award give this Puraskar. Rambabu had done exemplary work during the year 23-24, wherein we saw that the revenue of Vijayawada division has increased. For the first time, it has crossed 5,500 crores gross revenue. In the freight revenue also, for the first time, we crossed 4,000 benchmark, which is the highest ever. Then in ticket checking earnings also, highest ever ticket checking earnings were ensured. And at the same time, in non-fare revenue, advertisement and publicity also, highest ever revenue was, the growth rate there was almost 50-58%. So due to this stupendous exemplary performance, Railway Board has taken cognizance of it, and since we have recommended him for this award, and Railway Board has gracefully accepted it. At the same time, during the recent 24 సంవత్సరాలకు గాను అతి విశిష్ట రైల్ పురస్కార్ ఎన్నికైనందుకు గాను చాలా ఆనందంగా ఉంది. ఇది వ్యక్తిగత గుర్తింపు కంటే కూడా రైల్వేలో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలి, వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి, రైల్వేకి ఆదాయాన్ని పెంచాలి, తద్వారా రైల్వేలు అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతో పనిచేసేటువంటి వ్యక్తుల సమూహానికి వచ్చిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను. అలాగే గత 2 సంవత్సరాల్లో విజయవాడ డివిజన్లో సుమారుగా 5,000 కోట్ల పైగా ఆదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా సంపాదించి, అలాగే వస్తు రవాణాలో 4,000 కోట్ల చారిత్రాత్మకమైనటువంటి 4,000 కోట్ల ఆదాయాన్ని కూడా సంపాదించి గత సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించినందుకు గాను ఈ గౌరవం మా వాణిజ్య విభాగానికి చెందుతుందనేటువంటిది నా అభిప్రాయం. అలాగే టికెట్ చెకింగ్లోను నాన్ ఫేర్ రెవెన్యూలో కూడా గత 2 సంవత్సరాల్లో ఇంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా 50% పైగా అభివృద్ధి అనేటువంటిది మేము సాధించడం జరిగింది. అలాగే గత సెప్టెంబర్ నెలలో మనం చూసుకున్నట్టయితే మన విజయవాడ నగరంలో బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరిగింది. అందులో మీ అందరికీ తెలుసు 3 ట్రైన్స్ అనేటువంటిది తమిళనాడు ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, అలాగే చార్మార్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది చిక్కుకున్నాయి వరదల్లో. రాయనపాడు రైల్వే స్టేషన్లో తమిళనాడు ఎక్స్ప్రెస్లో 1,450 మంది పాసింజర్స్ వరద నీటిలో చిక్కుకోవడం జరిగింది. ఆ రోజు రైల్వే టీంని నేను వ్యక్తిగతంగా ఉండి నడిపించి వరద నీటిలో వెళ్ళి వాళ్ళను ప్రయాణికులు సురక్షితంగా 10 గంటల వ్యవధిలో తనకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే దశ దిశ లక్ష్యాలతో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలపై మండలిలో పోరాడతానని పట్టభద్రుల లగడపాటి వేణుగోపాల్
హామీ ఇచ్చారు. తాను 60 రోజుల్లో 33 నియోజకవర్గాలు ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసినట్లు తెలియజేశారు. నగరంలోని స్టెల్లా కాలేజీ, సాయిబాబా గుడి సమీపంలో ఆర్టీసీ కాలనీ మొదటి రోడ్డు విన్నర్ కాలేజీ నందు పట్టభద్రులో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ విలేకరుల సమావేశాన్ని లగడపాటి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తాను తన పర్యటనలో అనుభవాలను వివరిస్తూ 60 రోజుల్లో 33 నియోజకవర్గాలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. తన ఎన్నికల పర్యటన అత్యంత ఆహ్లాదకరంగా సాగిందని, తనకి ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఎన్నికల ప్రచారం సాగిందన్నారు. తనకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే దశ లక్ష్యాలతో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలపై శాసనమండలిలో పోరాడుతానని లగడపాటి వేణుగోపాల్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ ముజీర్, ఇంగ్లీష్ లెక్చరర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లగడపాటి వేణుగోపాల్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయనున్నారు. అతనికి మన కోఆపరేషన్ తోడ్పాటును అందించి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. పైగా నేను ఎందుకు లగడపాటి వేణుగోపాల్ గారిని సపోర్ట్ చేస్తున్నాను అనేది కూడా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తికో ఓటు వేయడం ఆనవాయితీ అయిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకొని ఓటు వేయడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి ఒక మంచి వ్యక్తికి ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపై మంచి అవగాహన, పట్టు ఉన్నటువంటి లగడపాటి వేణుగోపాల్ గారికి మనం ఓటు వేసి సమర్థించడం వల్ల మనం మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు, దానికి తగ్గట్టుగా ఒక మంచి వ్యక్తిని గెలిపించుకున్నట్లు అవుతుందని చెప్పి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ఓటు వేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి మంచి వ్యక్తికి ఓటు వేయడం ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అతని ద్వారా మనకు కావాల్సినటువంటి మరికొన్ని సదుపాయాలను పొందవచ్చు. ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయడం వల్ల మనం ఒక నిజాయితీపరుడైనటువంటి, స్వార్థం లేనటువంటి వ్యక్తికి ఓటు వేశామనే సంతృప్తి కనీసం మిగులుతుంది. ఆ వ్యక్తి గెలుస్తాడా ఓడిపోతాడా అనేది ప్రక్కన ఉంచినట్లయితే మనం ఒక మంచి వ్యక్తికి ఓటు వేశాము, ఇది చాలు అన్న తృప్తితో మనం ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇది 100కి 100% కూడా ఖచ్చితంగా ఇది నిజమైనటువంటి మాట. అది మీరే గ్రహిస్తారు. ఇంతకు ముందు గెలిచినటువంటి వ్యక్తులు ఏం చేశారు పట్టభద్రులకు, ఇప్పుడు ఈ వ్యక్తి గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తారు అనేది మీరు చూస్తారు. ప్రాక్టికల్గా మొట్టమొదట మనం 33 నియోజకవర్గాలు తిరిగే క్రమంలో మనకు కొన్ని సమస్యలు మన ముందుకు వచ్చాయి. మనం మ్యానుఫ్యాక్చర్లో 10 సమస్యలు ప్రస్తావించాం, కానీ ఇంకా కొన్ని సమస్యలు, వాటిలో ఉప సమస్యలు మనకి ముందుకు రావడం అనేది జరిగింది. మొదట మనం మాచర్ల వెళ్తే వచ్చింది, మొదట మనకి ఆడ పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు. దానివల్ల ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంది. వాటి మీద ఆరోగ్య భద్రత అనేది కలిగించాలి ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి అనేది ఒక అంశం ముందుకు వచ్చింది. మళ్ళా గురుకులాల్లోకి వెళ్ళాం. మనం గురుకులాల్లోకి వెళ్తే ఏమొచ్చింది, మాకు ఉద్యోగ భద్రత లేదు, అలాగే మా జీతాలు చాలా స్వల్పంగా ఉన్నాయి అని ఇంకో అంశం ముందుకు వచ్చింది. గురుకులాల్లో పనిచేసే గెస్ట్ లెక్చర్స్ పాప వాళ్ళు కోరింది ఎక్కువేమి లేదు. మాకు గురుకులాల్లో పనిచేస్తారు, మాకు ఎంత ఇస్తున్నారు, 21,000 ఇస్తారు టీచర్గా, అయితే 28,000 ఏమైనా లెక్చర్గా ఇస్తారు. వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని జీతం పెరగడానికి ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏమి ప్రస్తావించారంటే మాకు కాంట్రాక్ట్ లెక్చర్లుగా మమ్మల్ని టీచర్స్గా గుర్తించండి అని కోరారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి, వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటంటే ₹4 పెరుగుతాయి, అంటే 45,000కి వెళ్తాయి వాళ్ళ జీతాలు. కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొన్ని చోట్లకి వెళ్తే గవర్నమెంట్ ఉపాధ్యాయులు వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఈ పిఎఫ్ఐ లోన్లు సరిగా రావట్లేదన్నారు, సరైన సకాలంలో అందటం లేదన్నారు, అలాగే ఈహెచ్ఎస్ జరగట్లేదన్నారు, అలాగే రిటైర్ అయిన వారికి పెన్షన్ సకాలంలో అందటం లేదు, అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి బకాయిలు ఎమ్మటే చెల్లించడం లేదనేది ఈ అంశాలు ముందుకు వచ్చాయి. తర్వాత
కొన్ని ప్రాంతాలు ప్రైవేట్ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు ఉద్యోగ భద్రత లేదు అంటే ప్రైవేట్ కార్పొరేట్లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజీల్లో కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, లెక్చరర్స్ కానీ వాళ్ళదేమిటి బాధలు ఏమిటంటే మాకు ఉద్యోగ భద్రత లేదు, మమ్మల్ని అందరూ కూడా దసరా అయిపో. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ అండి. నేను ఇంగ్లీష్ లెక్చరర్ని. మన లగడపాటి వేణుగోపాల్ గారు 33 నియోజకవర్గాల్లో తిరిగి చాలామంది అనేక వందల వేల మంది పట్టభద్రుల్ని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యని జాగ్రత్తగా విని ఆలకించి వాళ్ళకి ధైర్యాన్ని నింపి వచ్చారు. సో ఎవరైతే సార్కి సహకరించినటువంటి పట్టభద్రులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో ఇదే విధంగా రాబోయేటటువంటి ఎలక్షన్స్లో వేణుగోపాల్ గారిని మనమందరం సహకరించి మన ప్రోత్సాహాన్ని ఇచ్చి మనమందరం ఉత్సాహంగా ఓట్లు వేసి వాటిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అది మన బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక సార్ అన్ని సమస్యలు చెప్పారు. ప్రతి సమస్యని మనకున్నటువంటి ప్రతి సమస్యని చట్టసభల్లో ఆయన గళం ద్వారా వినిపించి మనకి తగిన న్యాయం చేకూరుస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మనం ఆయన్ని చట్టసభలకు పంపించి మన వంతుగా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ గుంటూరు, కృష్ణా, ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ ఆలోచించండి. అసలు ఇప్పటివరకు మనం ఎటువంటి వాళ్ళని ఎన్నుకున్నాము, రాబోయేటటువంటి నెక్స్ట్ ఎలక్షన్లో మనకి మద్దతుగా మన సమస్యల్ని వినిపించి మనకి పరిష్కార దిశగా అడుగులు వేసేటటువంటి లగడపాటి వేణుగోపాల్ గారిని మనమందరం గెలిపించుకోవాలి. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు. ధన్యవాదాలు. నమస్కారం. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేందుకు సిటీ యూనియన్ బ్యాంక్ అధికారులు 6.88 లక్షల రూపాయల విలువ చేసే బ్యాటరీ కారును మంగళవారం అందజేశారు. ఈ మేరకు కారు తాళాలను ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రమేష్ కుమార్ ఈవో రామారావుకు అందించారు. ఈవో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ఇవి ఉపయోగపడతాయన్నారు. అనంతరం సిటీ యూనియన్ బ్యాంక్ భవానీపురం శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ హరిహరన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ యూనియన్ బ్యాంక్ తరఫున విజయవాడ రీజియన్ 2 రీజియన్ రమేష్ కుమార్ ప్లీజ్ హ్యాండ్ ఒక్క నిమిషం పట్టుకోండి. ఓకే వెనకరండి వెళ్ళి ఫోటో ఇద్దరు ఉన్నా. నువ్వు ఇటు వెళ్ళి వెనక నుంచి మాకు కావాలి కదా మీడియాకి. ప్రజల కోసం అయోధ్య నగర్లో ఆధునిక మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర ఆదేశించారు. రాఘవేంద్ర థియేటర్ యోగా హాల్ వద్ద ప్రజల కొరకు ఆధునిక వసతులతో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా దుర్గాపురం, ముత్యాలంపాడు, అయోధ్య నగర్, కర్మల భవనాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కర్మల భవన్లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ వారి నిర్వహణలో ఉన్న కర్మల భవనాల నిర్వహణ ఎలా ఉందని పరిశీలించారు. అయోధ్య నగర్లో ఉన్న సామాజిక భవనాన్ని పరిశీలించి ఉన్న మరమ్మతులను త్వరగా చేయాలని ఆదేశించారు. అయోధ్య నగర్ రాఘవేంద్ర థియేటర్ యోగా హాల్ వద్ద ప్రజల కొరకు ఆధునిక వసతులతో మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు. దాని పక్కన గల ఖాళీ స్థలం గమనించి ప్రజలకు ఉపయోగపడేలా ఒక ప్రణాళికతో రావాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సింధూర, ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని, నీచంగా దూషణలు చేసి చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అని దుయ్యబట్టారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై బుద్ధ వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగి రమేష్తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందని అన్నారు. తమ నాయకులను నేను ఏమీ అనలేను అని, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని తెలిపారు.
జోగి రమేష్ను మేము అడ్డుకుని ఉండకపోతే ఆ రోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడన్నారు. మేము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారన్నారు. ఆ గలాటాలో తనకు ఊపిరి అందక కింద పడ్డానని, చనిపోతానని అందరూ అనుకున్నారని చెప్పారు. ఆ పక్కనే అప్పుడు గద్దె రామ్మోహన్, ఏలూరు సాంబశివరాలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. 23 స్థానాల నుంచి మళ్లీ ఈ విజయం అందుకున్నాం అంటే ఒకే ఒక్క నేత చంద్రబాబు వల్లే సాధ్యమైందని వివరించారు. మేమంతా ఆయన అడుగుజాడల్లో నడిచి పనిచేశామని, చంద్రబాబుపై అభిమానంతో మేము పోరాటాలు చేశామన్నారు. నిన్న జోగి రమేష్ ఉదంతం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. నిన్న నూజివీడులో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదని నొక్కి వక్కాణించారు. ఎలా జరిగినా అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. నమస్కారం. ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకి జోగి రమేష్ దానికి హాజరవడం, అలాగే జోగి రమేష్ హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగించింది. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో నా పేరు బొడుగు గణేష్ అండి. 39-44 కస్టడీ ఇన్ఛార్జిని. దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఈ బుద్ధ వెంకన్న గారు, బుద్ధ వెంకన్న అంటే ఫ్లైఓవర్ వెంకన్న, ఈ ఫ్లైఓవర్కి సృష్టికర్త ఎవరంటే బుద్ధ వెంకన్న గారు, వెనక నాగుల మీరా గారు. మేమంతా కూడా ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళతో పనిచేస్తూ ఉన్నాం సార్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీదకి వెళ్ళి రౌడీజం చేసేటప్పుడు గౌడు సంఘం గుర్తు రాలేదండి, బీసీలు గుర్తు రాలేదండి. నీకు ఎవరిచ్చారండి? నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ స్థాయి అంతా నువ్వెంత? అప్పుడు గౌడు సంఘం గుర్తు రాలేదా, బీసీలు గుర్తు రాలేదా? వెళ్ళి నీ ఎవడో చెప్పాడని నువ్వు వెళ్ళి ఇంటి మీద వాళ్ళ ఇంటి మీద తిరగబడి, మేము వెళ్ళి గొడవలాడినా మా మీదకి జనాలను తీసుకొని తిరగబడి నానా బేపాత్యం చేసావు. నువ్వు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడావు? నువ్వు అర్హుడువా? ఆయన అనవసరంగా చాలాసార్లు తిట్టావు. జోగి రమేష్, మేము గౌడాసువే, నీతిగా 30 ఏళ్ళ నుంచి ఈ పార్టీలో ఉన్నాం. నువ్వు మాత్రం చేసిన తప్పు. దయచేసి తెలుగుదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన ఎవరన్నా సహకరించినా సరే ఎట్టి మండి పరిస్థితిలో వదిలిపెట్టే పని లేదు అని నేను చెప్తున్నాను సార్. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కనీసం డ్రైనేజీలను కూడా సరిచేసిన పరిస్థితులు లేవని, దీంతో వర్షాలు వచ్చినప్పుడు కాలనీలు నీట మునిగాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీలను కూడా బాగు చేయలేదని, అందువల్లే వర్షాలు పడినప్పుడు కాలనీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడంతో పాటు రోడ్లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబు విజన్ 2047తో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో ఈ రోజున 4వ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ పర్యటించడం జరుగుతూ ఉన్నది. ఈ అంబేద్కర్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు టెస్ట్ వేసుకుని ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, పార్కులు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ప్రధానమైన అంశాలు నగరపాలక సంస్థ ఏ అయితే పరిశీలించి మరి వాటిని అభివృద్ధి కార్యక్రమంలో పెట్టాలో వాటిలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన అశ్రద్ధకు గురైనవి. ఈ కాలనీలన్నీ కూడా మురికి కోపాలుగా ఈ రోజున అల్లల్లాడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వైసీపీ నగరపాలక సంస్థలో అధికారం ఉండటం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము కౌన్సిల్లోనూ మరి అధికారుల దృష్టికి మరి పోరాటం చేసినప్పటికి కూడా మరి నోరు నొక్కేయటం,
మా అరుపులు కేకలన్నీ కూడా అరణ్య రోదనగా మిగిలిపోయినాయి. కానీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ పర్యాయం గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మరి ఈ 4వ డివిజన్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా కలిసికట్టుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఇందాక ఏదైతే గద్దె రామ్మోహన్ రావు కాలనీలన్నిటి కూడా పూర్వ వైభవం తీసుకురావాలన్నదే ధ్యేయం. ఒక 5 సంవత్సరాల్లో కాలనీలన్నీ కూడా నీట మునిగేటట్టు చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా ఈ డ్రైనేజీలో పూడికలు తీగిపోవటం వలన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయకపోవటం వలన, సరే రోడ్ల నిర్మాణం అంటారా 1-2 అవి ఎప్పుడు కూడా జరుగుతాయి. కేవలం ప్రధానంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పూడికలు తీగిపోవటం వలన చిన్నపాటి వర్షానికి కూడా ఇది కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల ప్రతి ఒక్క కాలనీని కూడా మరలా పూర్వం గతంలో విజయవాడ నగరంలో కాలనీలు అంటే అన్ని సిమెంట్ రోడ్లని, లేకపోతే చక్కటి రోడ్లని, మొక్కలు పెంచుకోవటాలు, రకరకాలుగా అందరి మన్ననలు పొందే కాలనీలు ఇవన్నీ కూడా. ఇలాంటి కాలనీలకి నిధులు సమకూర్చుకుని విజయవాడ, అమరావతి, గుంటూరు కలిపి ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. జమిలీ ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకమని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. ఈ మేరకు లా కమిషన్కి రామ్నాథ్ కోవింద్ కమిటీకి సిపిఐ అభ్యంతరాలతో కూడిన నివేదిక సమర్పించినట్లు తెలిపారు. సిపిఐ జాతీయ మహాసభలు 2025 సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న కాన్పూర్లో సిపిఐ శతవార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. స్థానిక దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘానికి శాశ్వత కమిటీ, రాజ్యాంగబద్ధ నియమాలు ఉన్నాయని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అన్నారు. ఇది రానున్న రోజుల్లో నియంతృత్వ విధానానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పదే ఎన్నికలు రావడం వల్ల డబ్బు అధికంగా ఖర్చు అవుతుందని చెబుతున్న బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. జమిలీ ఎన్నికలను కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని, ఈ అంశంపై సిపిఐ కూడా పార్లమెంటు లోపల బయట పోరాడుతోందని చెప్పారు. మా రాష్ట్ర సమితి సమావేశం జరుగుతూ ఉంది. రాజా గారు వచ్చారు. నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. మరి పోలవరం విజిట్ చేసి ఆయన ప్రకటించింది ఏమంటే 2026 అక్టోబర్ నాటికల్లా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కోరుతున్నది ఏమంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎంతసేపు కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, లేదా స్పిల్వే గురించి, ప్రాజెక్టు గురించి, వాటిని గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి మీరు పట్టించుకోవడం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే 16,400 ఎకరాల భూములు మేము 2026 నాటికల్లా సేకరిస్తామన్నారు. అంటే మిగతా భూములు ఏంటి, మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి, ఆ నిర్వాసితుల పరిస్థితి ఏమిటి? ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో వాళ్ళు మునిగిపోవాల్సిందేనా? వాళ్ళ వాళ్ళు గుడమేరు దగ్గర వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు 11 రోజులు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మీరు ఆ రోజు చేశారు. మేము వచ్చి అప్రిషియేట్ చేశాం, మిమ్మల్ని పర్సనల్గా కలిసి కూడా అభినందించాం. కానీ ఇదే నెలల పర్యంతం వాళ్ళు అక్కడ మునిగిపోతూ ఉంటే, అరే నిర్వాసితుల గురించి ఒక్క మాట అక్కడ ఎవరైనా పోయారా? మీరు ముఖ్యమంత్రి గారు మీరు పోయారా? కాబట్టి ఏమంటే ఇవాళ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమిలీ ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకం స్పష్టం చేసిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. జయసుధ యజమానిగా ఉన్న జేస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో కీలక పరిణామాలు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు డ్రీమ్ క్రియేషన్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం తెలిపిన ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ ధని బోస్. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరోపించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.